నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. సింగరాయకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ. ఈ నెల 7న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఒంగోలు రాక. కార్యక్రమ వివరాలు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్ విడుదల. రూపాయికే సిమ్, నెలపాటు అన్లిమిటెడ్ సేవలు. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు స్పౌద్ పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. సామాజిక భద్రతా పింఛన్లు తీసుకున్న వారు వారి మరణం తర్వాత జీవిత భాగస్వామికి రావాల్సిన పింఛన్లను గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.8 లక్షల మందికి కొత్తగా భాగస్వామ్య పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో 5,174 మందికి భాగస్వామ్య పింఛన్లు మంజూరయ్యాయని, కొండపి నియోజకవర్గంలో 799 మందికి కొత్తగా పింఛన్లు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెలలో మరో 2 పథకాలు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 2వ తేదీన దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. త్వరలో నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలు చేత్కరించినా వారిలో మార్పు రాలేదని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, సింగరాయకొండ తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ కృష్ణారావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2019 ఎలక్షన్ కోడ్ సమయం నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క మరణానంతరం వారి జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి పెన్షన్లని ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,08,000 మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు సింగరాయకొండలో నేను పంపిణీ చేస్తే ఒక ఆవిడ చెబుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయినాయి, 4 సంవత్సరాలు చనిపోయి అని చెప్తున్నారు. ఇంతటిది తప్పులు పెట్టుకొని గతంలో వీళ్ళందరి పెన్షన్లు ఎత్తేసి వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ల పని మా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఎక్కడా రాజీ పడలేదు. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా మేము ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలుపరుస్తూ ఉన్నాం. టైటిల్ లీడ్ చట్టం రద్దు చేసాం. నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి హామీని మేము అమలుపరుస్తూ ఉన్నాం. ఈ నెలలో అయితే 3 ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళా వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఈరోజు ప్రయాణం పెడతా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు, వికలాంగుల పెన్షన్లు 6,000 వరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే సికిల్ సెల్ అనీమియా, తలసేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 వరకు, కంప్లీట్ గా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 వరకు పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా 2024 తర్వాత ఎవరైతే తమ లైఫ్ పార్ట్నర్ని కోల్పోయిన వాళ్ళకి వితంతు పెన్షన్లు ఈ సచివాలయ పరిధిలో టోటల్ గా 56 కొత్త పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. 2,24,000 వర్త్ అయినటువంటి కొత్త 56 పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే సింగరాయకొండ మండలంలో ప్రతి నెల అరౌండ్ 9,000 ఆల్ కేటగిరీస్ ఆఫ్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇందులో భాగంగా ఇవాళ మీరు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయిన వాళ్ళు గౌరవ మన మినిస్టర్ గారి చేతుల మీదుగా
పీడీసీసీ బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జనరల్ మేనేజర్గా విశేష సేవలు అందించిన కుంభార్ రాఘవయ్య పదవి విరమణ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలానే పదవి విరమణ గ్రహీత శ్రీ కుంభార్ రాఘవయ్య గారు, సుజాతమ్మ గారిని కూడా జిల్లాలో బ్యాంకు అభివృద్ధికి జీఎం రాఘవయ్య అందించిన సేవలను సీతారామయ్య కొనియాడారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకు బలోపేతం కోసం రాఘవయ్య సేవలు అందించాలని డాక్టర్ సీతారామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మాజీ డైరెక్టర్ అయ్యన్న, ఇన్ఛార్జి సీఈఓ ప్రకాష్, కృష్ణా జిల్లా సహకార బ్యాంకు జీఎం రంగబాబు, బ్యాంక్ అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన కుంభార్ రాఘవయ్య సతీమణి సుజాతను బ్యాంకు సిబ్బంది ఘనంగా సత్కరించారు. మీరు అలాంటి ఎంకరేజ్ చేయొద్దని, ఎందుకంటే అవన్నీ కొన్ని మేము పే చేసి ఉన్నాం. రాఘవయ్య గారు నాకు నేను ఏ రోజైతే చైర్మన్గా మా బ్యాంకుకి ఎన్నిక కాబట్టిన సమయం ఆ టైంలో నుంచే నాకు పరిచయం. అంతకుముందు నాకు రాఘవయ్య గారు పరిచయం లేదు, కానీ పేరు విన్నా రాఘవయ్య గారు. ఆయన కళాకారుడు కాబట్టి ఇందాక నుంచి మీరు అంటున్నారు ఆయనలో ఎప్పుడు కోపం లేదు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు, ఏ నెగిటివిటీ ఆయన ఫేస్లో కనపడనీయడు. సో తెలియని వాళ్ళకి సలహాలు ఇస్తాడు. ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. నేను వెళ్ళే అంటే నేను గత 2 నెలల నుంచి నేను చూసింది ఏంటంటే వారి దగ్గర నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు 220 రూపాయలు చక్కగా వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నాకు ఏ ఒక లెటర్ సిఫార్సు లెటర్ వస్తుంటాయి కదా కానీ దగ్గర నుంచి. తర్వాత నాకు తెలియని విషయాలు ఎన్నో ఈ 2 నెలలో ఎంతో కొంత తెలుసుకోగలిగాను. అట్లానే ఎవరైనా రిటైర్ కావాల్సింది 60 సంవత్సరాలకి. సో రిటైర్మెంట్ లైఫ్లో ఆయన ఇంకా బెటర్గా అంటే కళాకారుడు కాబట్టి టైం దానికి ఎక్కువ కేటాయించి హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే ఆ కళను ఆస్వాదించే వ్యక్తి కాబట్టి ఆయుష్ కూడా పెంచింది కళ. సో ఆ దృష్టిలో ఎక్కువ ఆలోచించి అట్లానే మా బ్యాంక్కి కూడా మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఏదైనా ఉంటే మా బ్యాంకుకి డిపాజిట్లు చేయిస్తూ రికవరీస్ ఏదైనా ఉంటే అవి కూడా సలహాలు ఇస్తూ మాకు తోడ్పడాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడైనా ఈ బ్యాంకులో ఆయన నేనున్నంత కాలం హ్యాపీగా వెల్కమ్. చక్కగా వచ్చి కూర్చొని ఏం డాక్టర్ గారు బాగున్నారు, చైర్మన్ గారు ఏం డాక్టర్ గారు బాగున్నారు అని అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మన బ్యాంకు నెంబర్ 1 చాలా మంచిది. కాకపోతే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ ఉన్న టైంలో నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది మా కాంబినేషన్లో వర్క్. సార్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అని అదని చాలా శుభాని మన లోకనాథం మనోళ్ళు మన ఏజిఎంలు అందరూ సపోర్ట్ బాగా ఇచ్చారు నాకు. మీకు ఎందుకంటే మీరు ఉండండి మీరు చేస్తామంటారు. నాకు చాలా బాగా చేయబుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని క్లియర్ చేశారు వర్క్లు. అవి చెప్పుకోవాలండి, చెప్పుకోకపోతే బాగుండదు. 8 సంవత్సరాల క్రితం ఉప్పుకొండూరు కేసులో కొంతమందిని మనం సస్పెండ్ చేసామండి. వాళ్ళు పాపం చాలా బాధ అనిపిస్తూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సస్పెండ్ చేస్తే అది వేరు, వాళ్ళు వినకుండా ఫ్యామిలీని మనం ఆలోచించాలండి. వాళ్ళ ఫ్యామిలీ ఏ తప్పు చేశారండి? వీళ్ళు ఏదో చూసి చూడక ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనుభవించాల్సిన పని ఏంటి ఆ శిక్ష? అందుకని డేర్ చేసి సార్ గారు వచ్చిన సందర్భంగా
నాకు కూడా చేయాలనిపించింది. వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ బ్యాంకులోకి తీసుకున్నాం. సార్ చేతుల మీదనే ఇచ్చారు. ఆయన అందరినీ మళ్ళీ ఆయన చేతుల మీదనే రక్షించడం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటిదంటే కొన్ని విషయాల్లో భారతంలో భీముడికి ఒక్కడికే, అంటే అతను చేసిన కర్తవ్యం వేరే వాళ్ళు చెప్తే చేశాడు, కానీ ఆయన చేసిన కర్తవ్యం కాదు, ఆయన ఎవరిని కావాలని చేసినది కాదు. అలానే రాజు గారి చేతుల మీద కూడా అలా జరిగినవి కూడా. అందుకే ఆయన ఇట్లా రిటైర్మెంట్ లైఫ్ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ బ్యాంకులో రిటైర్మెంట్ అనేది చేయించుకోలేదు. మళ్ళీ మొదటిసారిగా మా ఫంక్షన్ హాల్లో రిటైర్మెంట్ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సాంప్రదాయం కొనసాగాలని అందరినీ కోరుకుంటున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ నెల 7వ తేదీన ఒంగోలులో పర్యటించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 7వ తేదీన నగరంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్, జి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖున రాత్రికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఒంగోలు వస్తారు. 7వ తారీఖు ఉదయం నుంచి ఈ యొక్క జిల్లాలో భాగంగా ఒంగోలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముందుగా 6:30 నుండి 7:30 వరకు వివిధ క్షేత్రాలతోటి బయటకు ఉంటుంది. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు చాయ్ పే చర్చ. తర్వాత 10 గంటలకు టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి దండ వేసే కార్యక్రమం ఉంటుంది. 10:30 నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది. అది ట్రంక్ రోడ్డు మీదుగా ఎంఎస్ ఫంక్షన్ హాల్ వరకు జరుగుతుంది. అక్కడ హాల్ మీటింగు. తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇంటలెక్చువల్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం ఒక కార్యకర్త ఇంటిలో భోజనంతో వారి యొక్క టూర్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఈ యొక్క మా సభకు కానీ ఈ యొక్క భారీ ర్యాలీకి కానీ విశేషంగా ఎందరో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ఎందరో మమ్మల్ని ఇప్పుడే ఫోన్ ద్వారా సంప్రదించి మేము వస్తామని చెప్పి ఎంత భారీ ర్యాలీగా రావడానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రజలు. అందరూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికైన సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా పర్యటనలో భాగంగా రేపు 7వ తేదీ ప్రకాశం జిల్లాకి పర్యటనకు వస్తున్నారు. పార్టీ యొక్క దిశానిర్దేశాలు కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరికీ పార్టీలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చలు ఇవన్నీ జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అది పేదలకు అందే విధంగా పేదల్లోకి తీసుకెళ్లాలనేదే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేద్దామని, మేమందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకెళ్దామనే విధంగా దాంట్లో నాందిగా ఈ కార్యక్రమాన్ని రేపు మేము 7వ తారీఖు మన అధ్యక్షులు వచ్చిన తర్వాత ఆయనతో ప్రారంభించుకొని మేము ముందుకు తీసుకెళ్తామని. మందు బాబులకు బాపట్ల జిల్లా చీరాల కోర్టు షాక్ ఇచ్చింది. మద్యం మత్తులో డ్రైవింగ్ జోలికి పోకుండా న్యాయమూర్తి శిక్షణ విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిని చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు కోర్టులో హాజరుపరిచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె కాత్యాయిని కోర్టు పరిసర ప్రాంతాలను 3 రోజుల పాటు శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశించారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తే జైలుకు పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మందుబాబులు చేతిలో చీపుర్లు పట్టుకుని కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మందుబాబులతో మద్యాన్ని మానిపించేందుకు కమ్యూనిటీ సర్వీసులో భాగంగా పరిసరాలను పరిశుభ్రతగా చేసేలా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వన్ టౌన్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచగా మా అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి జె కాత్యాయిని గారు వారికి
శిక్ష బదులుగా కమ్యూనిటీ సర్వీస్ కింద 3 రోజులు, రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 రోజులు వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ప్రాంగణం మొత్తాన్ని నీట్గా శుభ్రపరచాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలా చేయని వారికి 15 రోజులు జైలు శిక్ష, లేదు వీళ్ళే మరలా తిరిగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వచ్చి ఈ ఎవరైతే వాళ్ళు సర్వీస్ కింద వాళ్ళని చేయమన్నారో వాళ్ళు వచ్చి కోర్టు మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. అట్లాగే మద్యం తాగే వాళ్ళకి, తాగి నడిపే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలని వాళ్ళ పరివర్తన కోసమే ఇటువంటి ప్రోగ్రాం చేసినటువంటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కాశాయని మేడం గారికి మా భారత తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఆఫర్ అందిస్తున్నట్లు ఆపరేషన్స్ విభాగం డిఈ షేక్ అజీర్ తెలిపారు. ఆజాదీకా ప్లాన్ కింద కేవలం ₹1 చెల్లిస్తే 30 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా సిమ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు 2 GB నెట్ అన్లిమిటెడ్ కాల్స్ వాడుకోవచ్చని అన్నారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఆజాదీకా ప్లాన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన ప్లాన్కు సంబంధించి కరపత్రాలను ఎస్డీఈలు వెంకట్, చంద్రశేఖర్లతో కలిసి ఆపరేషన్స్ విభాగం డిఈ అజీర్ ఆవిష్కరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను డి న్యూస్కు వివరించారు. భారత సంచార నిగమ లిమిటెడ్ తరఫు నుంచి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఆజాదీ ప్లాన్ మొదలుపెట్టాము. ఆజాదీ ప్లాన్లో ₹1కే నెల రోజులు వ్యాలిడిటీ తోటి 2 GB డేటా రోజు ఇవ్వబడుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఇది చాలా మంచి ప్లాను. అందరూ వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పోర్ట్ అయ్యే వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇది చాలా ఇదే కాకుండా ఇతర ప్లాన్స్ కూడాను వినియోగదారులకి అనుకూలమైన ధరల్లో భారత సంచార నిగమ లిమిటెడ్లో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్స్ చూస్తే టోటల్గా 286 సైట్స్ ఉన్నాయి బిఎస్ఎన్ఎల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అంటే కందుకూరు ఇవి కూడాను ప్రకాశం జిల్లాకే వస్తాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాని సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఈ 286 సైట్స్ని కూడాను 4Gకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా 4G దొరుకుతుంది ఇప్పుడు. అలాగే కొత్తగా ఒంగోలు పట్టణంలో, అలాగే మిగిలిన పట్టణాల్లో, ప్రకాశం జిల్లాలో ఉన్న పట్టణాల్లో ఒక 30 టవర్ల దాకా నిర్మాణం చేపడుతున్నాము. వీటిలో కొత్తగా టవర్స్ గద్దలగుంట, శ్రీనగర్ కాలనీ, కందుకూరులో ఆర్డీఓ ఆఫీసు, చీరాల్లో దేశాయిపేట, రామతీర్థం, భైరవకోన, అలాగే మాలకొండ, ఇటువంటి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో కూడాను టవర్ నిర్మాణం చేపడుతున్నాము. ఈ టవర్లన్నీ ఆపరేషన్లకు వస్తే జిల్లా ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ చేయదలుచుకుంటే 1503 కాల్ చేయవచ్చు. మీ కంప్లైంట్ రికార్డ్ చేసి సత్వరంగా పరిష్కరించబడతాయి. అలాగే బయట వినియోగదారులు ఎవరైనా వేరే ఆపరేటర్ ఫోన్స్ కింద వాడుతూ ఉంటే వారు 1800 180 1503 నంబర్ చేసి మీ సమస్యలను తెలపవచ్చు. సమస్యలు రికార్డ్ చేసి వెంటనే సత్వరమే పరిష్కారం ఇవ్వబడుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు వేదికగా జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నకిలీ స్టాంపులు సృష్టించి వేల కోట్ల రూపాయల భూములను మాజీ మంత్రి దోచుకున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో దామచర్ల జనార్దన్ దృష్టికి అనేక మంది తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న తమకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని యోగయ్య యాదవ్ కోరారు. ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నంతకాలం కనీ విని ఎరిగినటువంటి రీతిలో అవినీతి జరిగింది. ఆ రోజు మేమే ప్రశ్నించాం. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు. వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నా కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతే అలాంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే సిట్ అన్నారు. ఈ జిల్లాలో ఎక్కడ జరిగినట్టు విధంగా స్టాంపుల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఎర్రజాలలో మేము ఆ రోజు ప్రశ్నించాం, జనార్దన్ గారు మేము కూడా. ఎర్రజాలలో ఒక కొండని గుండు చేశారు. కొన్ని కోట్లాది రూపాయలటువంటి అవినీతి జరిగింది అక్కడ. అదేవిధంగా ఎర్రజాల కొండలో అది మైనింగ్ జోన్లో ఉందని తెలిసి కూడా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రజలకని పేద ప్రజలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి
1500 మందికి ఇస్తామని చెప్పి మోసం చేసి తీరా అది మైనింగ్ జోన్లో ఉందని చెప్పి వేరే దగ్గరికి ఇచ్చారు. దాన్ని చదువుని చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేశారు. ఖచ్చితంగా అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాం, అలాంటి కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే మరి చట్టం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా చట్టాన్ని పట్టించవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. ఎందువల్లంటే ఈ జిల్లాలో ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీకి వచ్చేసరికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అది ఎన్డీఏ కూటమి వచ్చి కూడా సంవత్సరం కాలేదు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే శాయశక్తులు కూడా ఆయన ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి ఆయన చాకరీతో ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి మాత్రం కరెక్ట్ చేస్తే అన్ని విధాలుగా కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతాము. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి సంవత్సరం అయింది. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క నామినేట్ పోస్టులో కూడా భారతీయ జనతా పార్టీ కోటాను ఖచ్చితంగా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, స్థానిక ప్రభుత్వాన్ని ఎవరినైనా సరే ప్రశ్నిస్తుంది. ఆ విధంగా కూడా కూటమిలో ఎలాంటి సమస్యలు రాకుండా మా యొక్క కార్యకర్తలకు కూడా నామినేట్ పదవులు అవకాశం కల్పించాలని చెప్పేసి జనార్దన్ గారిని కోరుతున్నాము. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది అసలు అధికారానికి వచ్చే ప్రశ్న లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కామ్ దొరికి ఎక్కడ అరెస్ట్ అవుతాడనేటువంటి ఒక నమ్మకంతో, ఒక మూఢ నమ్మకంతో, ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దాన్ని కూటమి ప్రభుత్వం తప్పక ఎదుర్కొంటుంది. మరి తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టంగుటూరు మండలం ఎం నిడమానూరు గ్రామంలోని కొండంకమ్మ దేవాలయం ప్రాంగణంలో రావి చెట్టు, వేప చెట్టులకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈమని శ్రీనివాసులు, సరోజమ్మ దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కప్పగంతు జయరామయ్య కళ్యాణకర్తవును శాస్త్రీయంగా జరిపించారు. రావి చెట్టు, వేప చెట్టుల కళ్యాణకర్తవు విశిష్టతను వివరించారు. వేదకాలం నుంచి అశ్వత్థ కళ్యాణం నిర్వహించడం ఆచరణలో ఉందని అన్నారు. ప్రకృతి స్వరూపాలను దేవతలుగా భావించి పూజించే మహోన్నత సంప్రదాయం అని అన్నారు. అర్చకులు విష్ణుభట్ల శ్రీనివాసమూర్తి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. వీడియో ఇట్లా కాసేపు ఇక్కడ ఈ ఫోటో పట్టుకోవే. దాని మీద పెట్టమ్మా చెయ్యి. నువ్వు పెట్టన్నా, నువ్వు పెట్టు. ఎడం చెయ్యి, ఎడం చెయ్యి. ఓం ఆచోతవత్రం ఓం కంకరాన ముహూర్త సుముహూర్తోస్తు సుమూర్తికాలే రక్షాబ్దం రక్షాబంధన సిద్ధిరస్తు. రక్షా దేవుడి పెళ్ళిలో కానీ మనుష్య పెళ్ళిలో కానీ కన్యావర్ణాలు ఏంటంటే ఒక 4 తాంబూలు. ఒంగోలు గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో కోదండరామునికి అభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. పోకూరి సురేష్, జయలక్ష్మి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్చకులు
శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామునితో పాటు శ్రీ చక్రతాళ్వార్కు అభిషేక పీఠంపై కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం చేసి తులసి మాలలు సమర్పించారు. పంచహారతులు సమర్పించి తిరు నక్షత్ర మహోత్సవాలను ముగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నీరాట్టం పారాయణ చేశారు. படும் கொண்டு இங்கத்தனை போதும் இருந்தேன் நன்ன మనం చేసిన సేవలే మనకు గుర్తింపు తీసుకొస్తాయని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీలో 40 సంవత్సరాలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సింగరాజు ప్రసాదరావు పదవి విరమణ సభ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సభకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి యూనియన్ నాయకులు, సిబ్బంది హాజరయ్యారు. 1986లో కండక్టర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రసాదరావు ఏడీసీ, కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా తన ఉద్యోగ విధులను ఎంతో అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. ఎన్ఎంయు నాయకులుగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారని అన్నారు. అనంతరం ప్రసాదరావు, శ్రీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, అసిస్టెంట్ సెక్రటరీ వైఎస్ ప్రసాద్, జోనల్ కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, రీజనల్ అధ్యక్షుడు ఆర్ అంజయ్య, కె శివశంకర్రావు, బత్తల శివప్రసాద్, సిహెచ్ కృష్ణారెడ్డి, ఎన్వి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి గారు కూడా రావాల్సి ఉంటే ఇద్దరు కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ప్రసాద్ గారికి, వారి శ్రీమతి శ్రీదేవి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసే అవసరం ఉందని కూడా మేము భావించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గారి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున మా అందరి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా వారికి, వారి శ్రీమతి గారికి సభ ద్వారా తెలియజేస్తున్నాను. కూడా సందర్భంగా ఆర్టీసీలో కండక్టర్గా చేరి ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అవుతున్నాను. రిటైర్డ్ అవుతున్నందుకైతే నాకైతే ఎటువంటి బాధ లేదు, ఆనందంగా సంతోషకరంగా రిటైర్ అవుతున్నాను. అదే నాకు దేవుడిచ్చిన వరం అని నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచున్నాను. మిత్రులారా, నేషనల్ మజ్దూర్ అంటే ప్రకాశం జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్లో వదిలేసిన కేసులన్నీ కూడా, వాళ్ళు చేయలేని కేసులన్నీ కూడా నేషనల్ మజ్దూర్ మా దగ్గరికి వచ్చాయి. మేము ఖచ్చితంగా చాకచక్యంగా మాట్లాడి ఏ కార్మికుడు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో మాత్రం 100% ఏ ఉద్యోగం కూడా ఉద్యోగం లేకుండా చేసామంటే, చేయగలిగామంటే ప్రతి కార్మికుడిని ఉద్యోగంలో వ్యక్తికి ఉద్యోగం కల్పించడంలో మేము 100% విజయం సాధించామని ఈ వేదిక ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. కొంచెం నీట్గా ఉంటే ఫోటో నీట్గా వస్తే డ్యూటీకి పోవాలి. కమిటీ వాళ్ళు తీసుకున్నాను. ఉద్యోగుల ఆశ జ్యోతి సన్మానం చేస్తున్నారు. టంగుటూరు అరుంధతి నగర్కు చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు గన్నెపూడి సుబ్బారావు కుమారుడు నీరజ్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ మందా కృష్ణమాదిగ పరామర్శించారు. సుబ్బారావు కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గన్నెపూడి సుబ్బారావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున ర్యాలీతో మందా కృష్ణమాదిగకు స్వాగతం పలికారు.
అని చెప్పేసానండి. నాకు తెలీదు, మొన్న కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఇక్కడ సంగతి అని చెప్పేసాను. అప్పుడు తెలిసి మళ్ళీ నంబర్ తీసుకుని ఛానల్ ఇక్కడ షాప్ వాచ్ షాపు పడిపోయిన షాపు ఒకసారి చూపించాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. సింగరాయకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ. ఈ నెల 7న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఒంగోలు రాక. కార్యక్రమ వివరాలు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL ఆజాదీ కా ప్లాన్ విడుదల. రూపాయికే సిమ్, నెలపాటు అన్లిమిటెడ్ సేవలు. డి న్యూస్లో నేటి మాట. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు కొన్ని రోజులు సంతోషంగా ఉంటాడేమో కానీ ఆ తర్వాత అదే ఇబ్బంది తన దగ్గరికి చేరుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.